అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. నిజంగా మన రేవంత్ సారు హిట్లర్కు వీర ఫ్యాన్ అని తప్పకోసారి రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. సరే చెప్పే కదా, హిట్లరే ఆదర్శమని ఎవరన్నా మాట్లాడినా, గోస చెప్పుకున్నా, రోడ్లెక్కినా వాళ్ళ మీదకి పోలీసులను ఎగేసుడు, అరెస్టులు చేసుడు, జైల్లో పెట్టుడు, ఇదే కథ నడుస్తాంది. పిల్లలని చూసుడు లేదు, పెద్దోళ్ళని చూసుడు లేదు. సర్కారు తప్పులను ఎవరన్నా ఎత్తి చూయించక పాపం కథ ఇక గిట్ల రూపాబు చేస్తూనే ఉన్నారు. చూసిరా, మన కాడకి ఇప్పుడు గీ అరెస్టు రాజ్యం నడుస్తుంది. హరీష్ అన్ననే కాదు, ఇగో ఇటు హన్మకొండల ఎర్రవెల్లి దయాకర్ సార్ను, సత్వతి మేడంను, దాస్యం వినయ్ భాస్కర్ సార్ను అరెస్టు చేసిరోళ్ళ. అయితే పాలిటెక్నిక్ పిల్లల చదువులను ఈ సర్కార్ ఆగం చేసే పని పెట్టుకున్నది కదా. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ చదువును కలపద్దు అని పిల్లగాళ్ళకు కొన్నొద్దుల సంది పాలిటెక్నిక్ కాలేజీల కాడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు హిమ్మతిగా నిలబడ్డది. కానీ సర్కారు మాత్రం ఈ పిల్లల మాటను పట్టించుకునుడే లేదు. ఇక హన్మకొండ కలెక్టర్ ఆఫీసు ముందు గా జీవో నెంబరు 97ను తీసేయాలని ఆందోళన చేస్తురోలా. ఆడికి హరీష్ అన్న పోతుంటే నడిమిట్లని అడ్డం పడి అగో అరెస్టు చేసిరు. హరీష్ అన్న ఆడికి పోతే ఈ సర్కారుకు వణకెందుకు, పోలీసుల భయం ఎందుకు కథ గాని. కానీ పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, రాష్ట్రంలో రోడ్ ఎక్కనోళ్ళు లేరు. పోరి రాష్ట్రమంతా సర్కారు కోర్పులు చేసేటోళ్ళు ధర్నాలకు దిగిరోళ్ళ. రేవంత్ సర్కారు వీళ్ళను మోసం చేసిందట. ఎలచ్చన్నప్పుడు చెప్పిన మాట మీద నిలబడాలని గిట్ల నిరసన చేసి హైదరాబాద్ ఇందిరా పార్క్ కాడ మహాధర్నా నడిచింది. హన్మకొండలా నడుస్తున్న ధర్నా కాడికి హరీష్ అన్న పోయి అక్కడోళ్లకు హిమ్మతిచ్చి సర్కార్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. 1,00,000 మంది విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలు పసిపిల్లలు, కనీసం 18 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. ఆ పిల్లలు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఇక ఇటు నుంచి పాలిటెక్నిక్ విద్యార్థుల కాడికి పోతుండగానే నడిమిట్లనే ఆపి అరెస్టు చేసిరు. గిట్లుంటదా కథ గాని? అరే చెప్పిన మాట మీద నిలబడురి, అన్యాయం చేయకురి, చదువులు సత్యనాశు చేయకురి అని రోడ్డు మీదకి వచ్చినందుకు ఈ అరెస్టు చేసుడు, జైల్లో పెట్టుడు. ఇక చెప్పురి గిదాను ప్రజాపాలన అంటే గిదీనే అంటారా ఇందిరమ్మ రాజ్యం అని? ఇక గిట్లనే కూపాన్ పడుతురు పబ్లిక్. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ చెప్పిన వాళ్ళు రాకపోవడం, పిఆర్సీకి రిపోర్ట్ కూడా తెప్పించుకోకపోవడం, ఇలా పెండింగ్ బిల్స్ అయితే ఇచ్చేదాన్ని ఇంకా పెండింగ్ కూడా బకాయి ఉన్నది. హెల్త్ కార్డు కూడా మొన్ననే ఇచ్చిండు. ఇంకా కొన్ని హాస్పిటల్ కూడా అది చేయాలని ఇలా చాలా సమస్యలు. ఇలా సెక్రటరీలో 12.5 ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత 3 DAలు మాత్రమే క్లియర్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 DAలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా లేవు. అట్లాగే పిఆర్సీ కూడా మేము వచ్చిన 6 months లోపల మొత్తం DAలు క్లియర్ చేస్తాం, పిఆర్సీ ఇస్తామన్నారు. దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి పిఆర్సీకి అతిగతి లేదు, DAలకు అతిగతి లేదు. ఈ లంచాలు పాడుగారు. అసలు ఈ గవర్నమెంట్ ఆఫీసులల్లో పనిచేసేటోళ్ళతో పరేషానే ఉన్నది. అరే వాళ్ళు పనిచేసినందుకు సర్కారు నెల జీతం ఇవ్వబట్టే. అయినా కానీ జనం దగ్గర పైసలు గుంజుడేంది? కోట్లు కమాయించుకొని తిన్న తిండి పేకి పడుతుంది. అసలు కొందరు లంచకుండి ఆఫీసర్లు చేయబట్టి నీ ఎత్తుగల పేరు కూడా ఖరాబు కాబట్టి అంతెందుకొల్లా ఇక పూపల్పల్లిలా ఒక ఆఫీసర్ సార్ వారింటిని చెకింగ్ చేస్తే కళ్ళు ఎట్లా జిగేలు మన్నాయో చూడుని.
ఆహా మంచిగా చేతులు కట్టుకొని సోఫాల పురుసత్తుగా కూర్చున్నాడు కదా గినే జయరాజు సారు భూపాలపల్లి భూగర్భ శాఖల ఏడిగా చేస్తాడు. పెద్ద కొలువే జీతం సుతా పెద్దగానే ఉంటుంది. కానీ సర్కారు కొలువు చేసేటోళ్ళు అందరికీ జీతం కంటే సుతా లంచాల మీదనే పాయడం ఉంటుంది కదా. సార్ మీద జరన్ని ఫిర్యాదులు వచ్చినాయట. ఏసీబీ వాళ్ళు ఈయన ఇంటికి పోయి చెకింగ్ చేస్తే అగో చూడురి ఎట్లెళ్ళినాయో. బంగారం వెండి నోట్ల కట్టలు భూములు జాగల కాగితాలు మొత్తం కోట్లలోనే ఉంటుందట సారు వారి కమాయి. ఈడొక్క కానే కాదు, ఇటు హైదరాబాద్లో వికారాబాద్లో సూర్యాపేటలో మొత్తం 12 జాగల చెకింగ్లు చేస్తూనే ఉన్నారు. లెక్కపత్రం లేని ఆస్తులు పాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. వీటి లెక్కేంది సారు అని అడిగితేనేమో మూతంతా ముడుచుకున్నాడంట. అంటే ఇదంతా దొంగ సొమ్ము అన్నట్టే కదా. బంగ్లాలు గింగ్లాలు కూడా కట్టినట్టనోలా. దీంట్లో ఈ తనిఖీల్లో భాగంగా ఒక 2 అంతస్తుల భవనం, అదేవిధంగా అతని బ్యాంక్ అకౌంట్స్లో ఒక 40 lakhs క్యాష్, ఒక 20 lakhs ఫిక్స్డ్ డిపాజిట్స్, ఒక 5 acres ల్యాండ్, ఒక 40 plus గోల్డ్ అండ్ రిమైనింగ్ కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇంకా ఒక లాకర్, బ్యాంక్ లాకర్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి ఇంతవరకు అయితే రివ్యూల్ అయినాయి. కాదు సర్కారు కొలువు చేసిస్తారు గిన్నిగనం నగరు పైకము ఆస్తులు జమ చేసిండంటే ఎంతమంది కొంపలు ముంచిండు. సర్కారును ఎంత మోసం చేసిండై ఉండాలి. అసలు లంచాలు తీసుకుంది వీళ్ళ పైళ్ళు ముంగడికి కదలనియరా? పైసలు ఇస్తేనే ఏమైనా పని చేసి పెడతారా? నేను గింత అద్మానం తయారవుతురేంది. ఇసంటి ఆఫీసర్లు చేయబట్టి మంచి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు రాబట్టే, వాళ్ళ మీద సుతా అనుమాన పడవలసి రాబట్టే. అసలు లెక్కపత్రం లేని పైకం దొరికిన వాళ్ళ మీద ఖాళీ కేసులు పెట్టి సస్పెండ్ చేసుడు కాదు, మళ్ళా ఎవ్వరు చేయకుండా ఏదైనా పెద్ద శిక్షనే ఇయ్యాలి. అప్పుడైతేనే ఈ లంచాల కథ తగ్గుతుంది కావచ్చు కదా. పుష్ప సినిమా జర పాత పడ్డది కదా, టీవీలల్లో టాకీసులల్లో అందరూ చూసే ఉంటారు అంతే కదా. కానీ ఆ సినిమాలల్లో అల్లు అర్జున్ స్మగ్లింగ్లు ఏమన్నా చేస్తాడా? సినిమా వచ్చిన కొత్తల అసలు సీన్లు కొత్తగా వింతగా అనిపించినాయి. కానీ ఇప్పుడు చూస్తే డొక్కు సీన్ల లెక్కనే కొడుతున్నది. చూసి ఉన్నాం కదా అందుకే. మరి ఆ సినిమాను ఫాలో అయ్యేటోళ్ళు రోజులు మారిన కొద్దీ జరంత కొత్తగా ఆలోచించాలే, లేకుంటే ఏమవుతుంది దొరికిపోవలసి వస్తుంది. అసలు ఈ ఫాలో అవ్వడేంది, ఆలోచించుడేంది, దొరికిపోవడేంది అని కన్ఫ్యూజ్ అవుతురా? ముచ్చటేందో చూడురు మీరే. అయితే ఇప్పుడు మనం జైత్యాలలో ఉన్న ఆప్కార్ ఆఫీస్ కాడ ఉన్నామల్లా అగో ఆడికి ఇగోగా ట్రాలీ వచ్చింది. దాని కాడికి ఆప్కార్ పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. రూపల చూద్దాం రారి. ఏమున్నది ఏం లేదు, అయినా ఏముంటుంది అంటారా? ఆగుర్రి గిక్కడే ఉన్నది మాయాబజారు. అగో పోలీసారు మంత్రం వేసినట్టు చేస్తాడు. ఇక చూడురిగా. వామ్మో మందు బాటిల్లా కాటలు ఉన్నాయి కదా లోపల. అగ చూడు ఇరుకుటంలా ఎట్లా సొరగొట్టిరో. మీదికి చూస్తేనేమో ఉత్తిట్రాలి, కానీ లోపల చూస్తేనేమో మేడి పండుల పురుగులున్నట్టు మందు బాటిల్ వెళ్ళినాయి. అరేవా అగో పోలీసార్లు కూడా మందు బాటిళ్లతో మంచిగా ఫోటోలు దిగుతురు కదా. అయినా ఈ ట్రాలోడు డైరెక్ట్ పట్టుకోవచ్చు కదా, గింత కష్టపడి పట్టుకోబోడేంది అనుకునేరు. అయితే ఇదంతా దొంగ మందు, లెక్కపత్రం లేదు, మన కాడికెళ్ళి వేరే రాష్ట్రాలకు దొంగతనంగా పట్టుకోబోతురు అన్నట్టు.
ఆగురి అగో మీద కూడా దాచిపెట్టిరట వాళ్ళ కథకున్న వారెద్దు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉన్నాడు అన్నట్టు ఎట్లా దిగబడుతురో వీళ్ళు. అయితే ఇట్లా ఎన్నొద్దుల సంధి చేస్తురో గాని ఆఖరికి మన జైత్యాల ఆప్కార్ పోలీసులకు దొరికిరో వీళ్ళు పుష్ప సినిమా తెలివి బయటపడ్డది. అయితే ఈ పుష్ప సినిమాను మన పోలీసు వాళ్ళు కూడా చూసిరన్న ముచ్చట తెలియనట్టున్నది. అందుకే ఇట్లా దొరికిపోయి రై ఉండాలే అని అనుకుంటున్నా. అవు కానీ సినిమాల గురించి నడమ ఎక్కువ చెప్పుకోలే కదా మనం. కానీ ఇప్పుడు చెప్పుకుందాం. మన కాడ ఇప్పుడు ఏ సినిమా బాగా నడుస్తుంది? గా అయ్యప్ప పాట ఉన్న సినిమా మస్తు నడుస్తుందట కదా, సూపర్ హిట్ అట కదా. కానీ ఏదో కొత్త సినిమా వచ్చేవరకల్లా ఈ అయ్యప్ప పాట ఉన్న సినిమాకు కష్టాలు వచ్చినట్టున్నాయి. అందుకే ఆ సినిమాకి వచ్చిన కష్టాలు తీర్చాలని కొందరు ధర్నాలకు దిగిరు. మరి ముచ్చటంతో పూరా గడుచుకుందాం. కానీ ఇరుముడి సినిమా మంచిగా నడుస్తా అంటే కూడా కొన్ని టాకీసులకెళ్ళి ఆ సినిమాను తీసేసి గదేదో టాక్సిక్ అనే సినిమా వేసిరట. అవసరం అట చేసుడు, ఆడే సినిమాను ఆడనియాలే గాని గీ పుల్లలు పెట్టుడేంది. దిల్ రాజు పేరే తీస్తారని గాని అందరూ నారాయణపేట జిల్లా మక్తాలి వెంకటరమణ టాకీస్ కాడోలా పాపం గీ అక్కలు ఇరుముడి సినిమా చూద్దామని వచ్చిరు దూరం నుంచి. కానీ లోపలనేమో టాక్సిక్ సినిమానట. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? కోపం రాదా? మంచిగా దేవుని సినిమా చూద్దామని అత్తే దిక్మాల సినిమా చేసుడేందని అందరూ కోపానికి కూడా వచ్చిరు. ఇగో ఇంకో దిక్కు అయ్యప్ప స్వామి భక్తులు టాకీసుల ఇరుముడి సినిమా నడపాలని ధర్నాలు ర్యాలీలు చేసిరు. అగో టాక్సీ సినిమాను బహిష్కరించాలి. అగనట ఇక టాకీస్ లోపల కూడా పోయి ఇరుముడి సినిమాకు అన్యాయం చేయొద్దు, ఆ సినిమాని చూస్తాం, ఇంకో సినిమా ఎత్తే నడవనీయం అని జిద్దుగున్నారు. అయితే రెండొద్దులు అయితే ఏడనైతే ఇరుముడి సినిమా తీసేసిర్రు, మళ్ళా అవే టాకీస్లల్లా అదే సినిమా ఎత్తరు పట్టని అనుకుంటురు. అదన్నట్టు ముచ్చట. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనెత్తా ఉంటా మరి.